ప్రకృతిని ఆరాధించే వ్యక్తి, మరోపక్క మనుషుల కోసం పరితపించే వ్యక్తి. ఇలా రెండు బలమైన పాత్రల చుట్టూ కథ అల్లుకున్న దర్శకులు కొరటాల శివ అంతే బలంగా విలన్ని చూపించలేకపోయాడు. ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంతగా పండుతుంది. పేరుకి 6 అడుగుల పైన బలమైన దేహంతో ఉన్నాడు విలన్. కానీ ఏం లాభం? వ్యక్తిగా బలంగా కనబడుతున్నాడే కానీ పాత్రపరంగా చాలా బలహీనమైన పాత్ర విలన్ది. అలాగే పేరుకి ఇందులో 2 హీరోయిన్లు ఉన్నారు, కానీ ఒకరిది కూడా బలమైన పాత్ర కాదు. అలాగే పెద్దగా గుర్తుంచుకోగలిగిన పాత్రలు కూడా కాదు. జస్ట్ పెద్ద హీరో కాబట్టి 2 హీరోయిన్లు ఉన్నారు. ఇక సమంత, ఎన్టీఆర్ల మధ్య గాఢమైన ప్రేమ ఉన్నట్లుగా చెబుతాడు, కానీ అది ఎక్కడా ఉన్నట్లు అనిపించదు. ఇకపోతే మోహన్ లాల్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో చాలా బలీయంగా కనబడుతుంది. అయితే ఓ యాక్సిడెంట్ పేరుతో ఆ పాత్రని అచేతనంగా ఉంచారు సెకండ్ హాఫ్ లో. మరి అదేం చోద్యమో. సినిమాలో లెక్కకు మించి క్యారెక్టర్లున్నాయి. తెర నిండుగా కనిపించడానికి సరిపోయారు తప్ప 1-2 క్యారెక్టర్లకు తప్ప మిగతా వాళ్లకు అంతగా ప్రాధాన్యత లేదు. ఇక కాజల్ అగర్వాల్ పాట అవసరమే లేదు, కానీ కథలో భాగం అని పదే పదే చెప్పారు. అయితే మాస్ ఆడియన్స్ కు అందున సీరియస్ గా సాగుతున్న సెకండ్ హాఫ్ లో కొంచెం రిలీఫ్ అనే చెప్పాలి. సినిమా నివిడి ఎక్కువ కావడంతో కూడా నీరసం వచ్చేస్తుంది. కొన్ని సీన్లకు కత్తిరేస్తే బాగుంటుంది. ఇక క్లైమాక్స్ కూడా సాదా సీదాగా సాగిపోయింది. ఫ్యాన్స్ కు కూడా పెద్దగా కిక్కిచ్చేలా లేదు. మరి ఓవరాల్ గా జనతా గ్యారేజ్ హిట్ అయినప్పటికీ మరికొన్ని సీన్లు జనతా గ్యారేజ్ కు రీప్లేస్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయి ఉండేది. మొత్తానికి ఎన్టీఆర్ ఓ బ్లాక్ బస్టర్ ని మిస్ అయ్యాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.